వీధి వ్యాపారుల వ్యాపారం సజావుగా సాగేందుకు లైన్ క్లియర్ అయింది. వీధి వ్యాపారుల చట్టం 2014 ప్రకారం నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. పట్టణ స్థానిక సంస్థలు సమర్పించిన వీధి వ్యాపార ప్రణాళికలకు ఆమోదం తెలుపుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వం జారీ చేసిన గైడ్ లైన్స్లో ఏముంది? గుర్తింపు కార్డులతో స్ట్రీట్ వెండర్స్కు ఎలాంటి మేలు కలగనుంది? రుణాలు ఇక సులువుగా పొందవచ్చా? ఈ వివరాలను మా ప్రతినిధి కూర్మరాజు విజయవాడ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు గౌతమ్. రాష్ట్రంలోని 51 మున్సిపాలిటీలు అంటే నగరపాలక సంస్థలు, అలాగే మున్సిపాలిటీలు, అలాగే నగరపాలిక, వీటన్నిటిలో కూడాను ఈ స్ట్రీట్ వెండర్స్ సంబంధించి అంటే ట్రాఫిక్కి అడ్డం లేకుండా అలాగే సజావుగా వారి వ్యాపారాలు సజావుగా సాగడానికి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పట్టణ పరిపాలనా శాఖ ఓ ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించింది. దానికి ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా అంటే గతంలోని హైకోర్టు ఇచ్చిన గౌరవనీయులైన హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా వాటన్నిటిని పరిగణనలోకి తీసుకొని ఈ మున్సిపల్ పట్టణ పరిపాలనా శాఖ ప్రత్యేకంగా ఈ నియమ నిబంధనలను రూపొందిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులోని ప్రధానమైన అంశాలు ఏంటంటే ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రంలోని వీధి వ్యాపారులు అంటే ప్రతి నగరానికి స్ట్రీట్ వెండింగ్ కమిటీ అనేసేమో టీవీసీలు టౌన్ వెండింగ్ కమిటీసు వీటిని ఏర్పాటు చేస్తారు. ఇందులో 40% మంది ఆ వీధి వ్యాపారులే ఉండి అలాగే ఆ మున్సిపల్ కమిషనర్ దీనికి చైర్మన్గా ఉంటారు. వీళ్ళు ఆ కమిటీలుగా ఏర్పడి అంటే ప్రతి వార్డులోని 2.5% అంటే మొత్తం జనాభాలో 2.5% కంటే తక్కువ ఆ లోపలికి పరిమితికి లోపడే ఈ స్ట్రీట్ వెండింగ్ లైసెన్సులు గట్రాను ఉండాలనేసేమో ఒక నిబంధన ఉంది. దీనికి సంబంధించి వాళ్ళకి కార్డులు జారీ చేయడం అంటే జీవనోపాధి ఇది తోపుడు బళ్ళు వ్యాపారం కావచ్చు, లేకపోతే ఇంకొక రకమైన రోజువారీ తెచ్చుకొని ఆ కూరగాయలు అమ్ముకునే వ్యాపారం కావచ్చు, ఇవన్నీ కూడాను ఇది వాళ్ళ జీవనోపాధికి అంటే 14 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరికైనా కూడాను ఈ కార్డులు ఇస్తారు, ఈ జీవనోపాధి కార్డులు. ఈ కార్డులు ఇచ్చిన తర్వాత ఇవి మెప్మా యంత్రాంగం దీన్ని మొత్తం పర్యవేక్షిస్తుంది. అలాగే దీనికి సంబంధించిన కమిటీలు అందులో 33% మళ్ళీ మహిళలు ఉండాలని కూడా ఒక నిబంధన ఉంది. ఈ రకంగా కమిటీలు ఏర్పడిన తర్వాత ఈ కమిటీలు ప్రకారం వాళ్ళు నిర్దేశించి వాళ్ళు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మున్సిపాలిటీలో సర్వే నిర్వహిస్తారు. ఆ సర్వే నిర్వహించిన దాని ప్రకారం ఎంతమంది ఈ తోపుడు బళ్ళు వ్యాపారులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి కార్డులు జారీ అయ్యాయి లేదా, అందరికీ సరిగ్గా ఈ రకమైన ఫలితాలు అంటే పోలీసులు వచ్చి తోసేయడం కానీ అమాంతంగా వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోవడం కానీ అంటే వెండింగ్ జోన్స్ అని ప్రత్యేకంగా ప్రతి మున్సిపాలిటీలోని వెండింగ్ జోన్స్ అనేవి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అక్కడ మాత్రం వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. అలాగే కొన్ని నో వెండింగ్ జోన్స్గా ఉన్న వాటిలోనేమో వాళ్ళు ఆ నిబంధన ఖచ్చితంగా పాటించేలా చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించి అంటే PM స్వాభిమాన్ అనేసి ప్రత్యేకంగా వాళ్ళకి రుణాలు అంటే 10,000 నుంచి 50,000 రూపాయల వరకు కూడాను తక్కువ వడ్డీకి రుణాలు పొందే సదుపాయం అంటే ఈ కార్డులు గుర్తింపు కార్డులు ఉండడం ద్వారా సాధ్యపడుతుంది. అయితే వీటన్నిటినీ క్రోడీకరిస్తూ ఈ 51 మున్సిపాలిటీలు విశాఖపట్నం GVMC దగ్గర నుండి విజయవాడ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, అలాగే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, ఇక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు వీటన్నిటిలో కూడాను ప్రత్యేకంగా ఈ రకమైన ఒక ప్రత్యేకమైన ప్రణాళికని మున్సిపల్ పట్టణ పరిపాలనా శాఖ రూపొందించి ఈ ప్రణాళికను అమలు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలోని ఈ రకమైన ట్రాఫిక్ ఇబ్బంది కానీ లేదంటే వాళ్ళ జీవనోపాధికి ఎటువంటి ఆటంకం లేకుండా జీవనోపాధిని వాడికి కలిగించడం కానీ ఈ 2 అంశాలని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రణాళిక రూపొందించడం జరిగింది. వీళ్ళ ఉపాధికి సంబంధించి ఇవి ఉంచడం ద్వారా పట్టణ పేదల్లోనేమో వారి జీవన స్థాయిని మెరుగుపరచడానికి ఈ ప్రత్యేకమైన ప్రణాళిక తోడ్పడుతుందనేసేమో రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఈరోజు జారీ చేయడం జరిగింది. ఓవర్ టు స్టూడియో కెమెరామెన్ నాగేంద్రతో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విజయవాడ.